హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జయంతిస్ కిచెన్. నేను మీ జయంతి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మజ్జిగ పులుసు. మరి మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం మనం 1 కప్పు పెరుగు, 2 మీడియం ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండు కొబ్బరి, తాలింపు కోసం తాలింపు వస్తువులండి. అంతే అండి, ఎక్కువ ఏం ఐటమ్స్ అవసరం లేదు. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువలో టేస్టీగా చాలా బాగా చేసుకోవచ్చు. ముందుగా మనం ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఈ సమ్మర్లో చాలా బాగుంటుందండి మజ్జిగ పులుసు. మీరు కూడా ట్రై చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాం. మిక్సీలో ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసి గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఎండు కొబ్బరి పొడి ఉంటే వేసుకున్నాను, లేదంటే డైరెక్ట్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు. ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత పెరుగును మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బీట్ చేసుకోవాలండి. మనము ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటామో ఆ కప్పు వాటర్ సరిపోతాయండి. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు. మజ్జిగ ఎక్కువ పలసగా ఉంటే టేస్ట్ బాగోదు. కొంచెం మజ్జిగ చిక్కగానే ఉండాలి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు వేసుకోవాలి. అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సగం వేసుకోవాలండి. పూర్తిగా అన్నీ వేసుకోకూడదు, సగం మాత్రమే వేసుకోవాలి. మిగిలిన సగం మనం డైరెక్ట్గా మజ్జిగలో వేసుకోవాలండి. అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు నోటికి పంటి కింద కరకరలాడుతూ బాగుంటాయి. పచ్చి ఆనియన్స్ చాలామంది తింటూ ఉంటారు కూడా, పెరుగులో ఆనియన్స్. అలా చాలా బాగుంటుంది. మనం అట్లా డైరెక్ట్గా పచ్చి ఉల్లిగడ్డ పెరుగుతో తీసుకోవడం వల్ల మనం ఒంట్లో వేడి కూడా తగ్గిపోతుంది, చలువ చేస్తుంది. ఈ ఆనియన్స్ తాలింపులో కూడా ఎక్కువ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా మగ్గితే సరిపోతుంది. మగ్గిన తర్వాత కొంచెం పసుపు, మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. 1-2 నిమిషాలు, ఎక్కువసేపు వేయించకూడదు. అది పచ్చివాసన ఏమీ ఉండదు, బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మనం మజ్జిగలో కలుపుకోవాలి. మేమైతే మజ్జిగ పులుసు ఇలా చేసుకుంటామండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. ఈ మిశ్రమాన్ని అంతా వేసి మజ్జిగలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం పుల్లటి పెరిగే తీసుకోండి దీనికోసం. అంతే అండి, బాగా కలుపుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్లు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
ఎలా ఉందో కామెంట్స్ రూపంలో చెప్పండి. చూడండి ఎలా ఉందో, చూడటానికి ఎమ్మిగా చాలా బాగుంటుంది. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.